హాయ్ అందరికీ నమస్తే, మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, నేను 2 రోజులు ఒక 5 స్టార్ హోటల్లో ఉండబోతున్నా. నేను రీసెంట్గానే హోటల్లో జాయిన్ అయిన జాబ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రేపు ఇక్కడ మొత్తం అన్ని బంద్, అన్నీ అంటే ట్రైన్స్ ఇంకా బస్సెస్ అన్నీ బంద్. సో రేపు వర్క్ చేయాలంటే ఈ రోజు పోయి మనం అక్కడ స్టే చేయాలి. అందుకే నేనైతే ఇప్పుడు 9:30 అవుతుంది, రాత్రి 9:30 అవుతుంది, పోతున్న హోటల్కి. అండ్ ఇక్కడ డబల్ పే ఉంటుంది క్రిస్మస్కి అండ్ 26th రోజు ఇక్కడ బాక్సింగ్ డే. ఇక్కడ జనాలు నేను ఇంతకుముందు మస్తు వీడియోలలో చూపెట్టిన. సో మనం ఇట్లా కార్ ట్యాబ్ అయితే అది గ్రీన్ కలర్ వచ్చిందనుకో, డోర్స్ ఓపెన్ అయితే మనం బయటకు వెళ్ళాలి. నేనైతే ఇంత నైట్ టైంలో ఎప్పుడు బయట తిరగలేదు. నాకైతే ఒక 4 minutes వాక్ ఉంటుంది స్టేషన్ నుంచి వర్క్ ప్లేస్కి. అట్లనే అప్పుడు మధ్యలో ఆపేసిన. ఇక్కడ క్రిస్మస్ రోజు, బాక్సింగ్ డే రోజు, ఇంకా న్యూ ఇయర్ రోజు డబల్ పే ఇస్తారు. అంటే ఒక రోజు మనకి ఎన్ని పైసలు వస్తాయో దానికి డబల్ ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎవ్వరు, అన్ని బంద్ ఉంటాయి, ఎవరు పని చేయరు. దాదాపు క్రిస్మస్ రోజు అయితే షాప్స్ కూడా అన్ని క్లోజ్ ఉంటాయి, ఏదో కొన్ని మాత్రమే ఉంటాయి. చూడురి, ఎక్కడ చూసినా చెట్లకు కూడా మొత్తం లైట్స్ పెట్టారు. లైటింగ్స్ అయితే మస్తు ఉంటాయి. ఈ రోజు అయితే రూమ్ ఇచ్చారు. సో ఇది నాకు ఇచ్చిన రూము. నార్మల్గా మనం ఈ రూమ్లో ఉండాలంటే పర్ డే 30,000 40,000. చిన్న రూమ్ కాబట్టి అంతే ఉంటుంది అనుకుంటున్నా, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇంట్లో 2 లక్షల పెట్టి ఉండే రూమ్ కూడా ఉంది. 2 లక్షల రూమ్ కూడా ఉంది. సో ఇది నాకు ఇచ్చిన రూము, మస్తు ఉంది. చిన్న రూమ్ కాబట్టి నేను అయితే తక్కువనే ఉంటాను అనుకుంటున్నా. అని మీకు చూపెడతా. ఇది బెడ్. అందగత్త ఎవరంటే వయ్యారి పిల్ల, నీ యొక్క పేరే కనిపించిందే గూగుల్లా. అందగత్త ఎవరంటే వయ్యారి పిల్ల, నీ యొక్క పేరే కనిపించిందే గూగుల్లా. గంతేనా పాట? కరెక్టేనా? ఏదోలే. నేనైతే లండన్లో ఒక హోటల్కి పోవడం, హోటల్లో స్టే చేయడం ఇదే ఫస్ట్ టైము. ఈ హోటల్లో నేను చూసిన అన్ని రూమ్లలో దాదాపు ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. అసలు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి పెడతారు. మస్తు యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. నాకైతే మస్తు అనిపించింది చూడంగానే. సీక్రెట్స్ అంట గిఫ్ట్ వచ్చింది, ఓపెన్ చేస్తా. అది కూడా పెద్ద టీవీ. అండ్ దిస్ ఈజ్ అ వాష్రూమ్. ఇది వాష్రూమ్. సో ఈ 2 రోజులు ఇది మన ఇల్లు అన్నమాట. అయినా ఇంత పైసలు పెట్టి అయితే నేనైతే ఒక్క రోజుకి ఇన్ని పైసలు పెట్టి ఉండేటోళ్ళు ఉంటారు మస్తు మంది. వాటర్ బాటిల్, ఇది బ్రేక్ఫాస్ట్ మెన్యూ. అండ్ ఇది కాఫీ మిషన్, 2 బిస్కెట్లు. అండ్ హాయ్ అందరికీ. ఇక్కడ అయితే క్రిస్మస్కి సీక్రెట్ శాంటాలు ఇస్తారు. అంటే ఒక వర్క్ ప్లేస్లో ఎంతమంది పనిచేస్తారో వాళ్ళ పేర్లు రాసి మళ్ళీ ఒక్కొక్కలా చిట్టి తీసుకోవాలి. అండ్ ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి గిఫ్ట్, వాళ్ళకు అంటే వాళ్ళ పేరు మనకు వచ్చింది అని చెప్పకుండా సీక్రెట్గా అక్కడ తెచ్చి గిఫ్ట్ పెట్టాలి. నాకు కూడా ఈరోజు వచ్చింది. అండ్ ఫస్ట్ కార్డ్ ఓపెన్ చేద్దాం. ఏం రాయలేరు, ఉట్టిగా పేరు రాసారు అంతే. దిస్ ఈజ్ శృతి మేరీ క్రిస్మస్ అని రాసింది. ఏ మంచిగా ఉంది టీషర్ట్. పడలేదు మరి, అంతసేపు ఆగలేమే, వేసుకోవడమే. మస్తుంది, నాకైతే నచ్చింది. సో టీషర్ట్ గిఫ్ట్ ఇచ్చారు అన్నమాట. ఓకే, నేను కూడా గిఫ్ట్ తెచ్చిన, కానీ అక్కడ పెడదామంటే ఆ పర్సన్ ఆడనే ఉన్నాడు. వాళ్ళ ముంగట తీసుకొని పెట్టలేమే.
మీరు ఎంతమంది ఇట్లా సీక్రెట్స్ అంటారు అంటే సెలబ్రేట్ చేసుకుంటారు కామెంట్ చేయరు. అండ్ లేవయ్యా అమ్మా షిఫ్ట్ ఇక్కడనే ఒకటి 5:30 లేచిపోవచ్చు. గుడ్ మార్నింగ్ అందరికి, శుభోదయం. చిన్న కాలేజ్ హోటల్లో అయితే మనకు టవల్స్తో పాటు డెంటల్ కిట్, షాంపూస్, సోప్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరికని కాదు, హోటల్లో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఉండే వాళ్ళకైతే కొత్త యాజ్ యూజువల్ తెలియదు. నేను ఇంటికాడైతే 4:30కి లేచి రెడీ అయ్యి 5కి స్టేషన్కి పోతే 5:18కి ఫస్ట్ ట్రైన్ ఉండేది. సో నేను ఫస్ట్ ట్రైన్ అందుకుంటే కరెక్ట్ ఒక 20 minutes బిఫోర్ పోతే అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయేది. ఇక్కడైతే 5:30కి లేచి దెబ్బ ముఖం కడుక్కొని రెడీ అయ్యి కిందికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. మాకు అక్కడ లాకర్స్ కూడా ఇస్తారు. షిఫ్ట్ డ్రెస్సులు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ మేము అందులో పెట్టుకుంటాం. ఆ తర్వాత అయితే నేను బ్రష్ చేసుకొని రెడీ అయ్యి కిందికి అయితే పోయినా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. సో తినడానికి అయితే వచ్చిన చూపెడతా మీకు ఏమేమి తింటున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చిన ఓట్స్ ఇంకా యోగట్ వేసుకున్నా. ఒక 10 minutesకే పంపింది ఆడ. 10 minutes టప్ తిని వెళ్ళిపోవాలి. అసలు నాకు ఇక్కడ ఏ ఫుడ్ నచ్చలేదు కానీ ఏదో బాగా తింటున్నా. ఈ రోజు లంచ్ దోసకాయలు ఇదంతా ఏంటి అసలు ఇది క్యాబేజీ క్యాబేజ్ ఆట. ఇది మేము ఆలుగడ్డలు అట్టి పనులు ఏం లేదు తింటాను. క్రిస్మస్ స్పెషల్ ఏం లేదు, మొన్ననే పెట్టిన అయిపోయింది. పోతున్నా, నా రూమ్ కి షిఫ్ట్ అయిపోయింది. డ్రెస్ పట్టుకొని అమ్మయ్య మొత్తానికి షిఫ్ట్ అయితే అయిపోయింది. 8 గంటల షిఫ్ట్. కానీ రోజు చేసిన దానికంటే ఈ రోజు 10 రేట్లు ఎక్కువ బిజీ ఉండే ఉరికి నెరి పడ్డాము. ఇప్పుడైతే ఒక 2-3 hours పండుకొని ఆ తర్వాత లేచి స్నానం చేసి ఇక్కడ నుంచి లైటింగ్స్ మనకు ఒక 10 నిమిషాల వాకు అంటే మనకు దానికి ఒక కామెంట్ పెడతారు వాక్ అని. ఇక్కడ నుండి మనకి లైట్స్ ఒక 10 minutes వాక్. సో లేచి రెడీ అయ్యి పోయి ఒక గంట సేపు తిరిగి ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు తెలుగు ఫ్రెండ్స్, వాళ్ళతో తిరిగి ఆ తర్వాత వచ్చి అనుకొని మళ్ళీ రేపు పొద్దుగాల షిఫ్ట్ ఉంది. రేపు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి అవడం ఇంకెక్కడ ఉండడానికి లేదు. 2 nights మాత్రమే ఇచ్చిండ్రు. సో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇంకా ఒక కొన్ని చదువుతానని ఇచ్చేటప్పుడు ఏమేమి ఇచ్చారు. దిస్ లైట్ వాళ్ళు మనకి ఇట్లా ఇచ్చి సో ఏమేమి చెప్పారంటే 2 daysకి అకామిడేషన్ బుక్ అయింది. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు. ఏమంటారు, గెస్ట్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు ఓర్లొద్దు, సౌండ్ పెట్టుకోవద్దు. అండ్ దెన్ మనము ఫుడ్ కిచెన్ క్యాంటీన్ ఉంటుంది, అక్కడికి పోయి తెచ్చుకోవాలి. ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా పే చేయాలి, అది కూడా కార్డ్తోనే పే చేయాలి. అండ్ తర్వాత క్రిస్మస్ మంచిగా రూమ్లో సెలబ్రేట్ చేసుకోమని చెప్పారు. కానీ ఎవరిని తీసుకోవద్దని ఒక్కదాన్ని. అండ్ మళ్ళీ నైట్కి వెళ్దాం. సో 4 గంటల తర్వాత లేచిన ఇంటికి ఫోన్ చేసి మాట్లాడినా. ఇక రెడీ అయితే బయటికి పోవాలి. రెడీ అయితే ఆయన బయటకు పోవడానికి అట్లనే కొంచెం ఆ డిపార్ట్మెంట్కి పోయి కొద్దిగా ఛాయ్ తెచ్చుకుందామని పోతుంది. బాగా తలకాయ నొస్తుంది, బిజీ కూడా జనం కూడా వచ్చింది. లైట్లు చూడడానికి నేను కవిత అవినాష్ అయితే స్టార్ట్ అయినాము. దిస్ ఇస్ కవిత అవినాష్ వైఫ్, షీఈ్ వెరీ బ్యూటిఫుల్. ఇది మొత్తం అమ్మో ఇప్పుడు నేను అట్లా అంటే కూడా అరబ్స్ మొత్తం ఇలా దాన్ని ఏమంటారు గంటనా. అది క్యాలెండర్ మొత్తం ఉంది కదా, 23, 24. అమ్మ
మస్తు తిరిగి వచ్చిన తర్వాత ఆకలి అవుతుందని ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ ఎట్లుందో తిని చెప్పాలి. తను అవినాష్ నా ఫ్రెండ్, వాళ్ళ వైఫ్తో ఇంకొక రూమ్లో ఉన్నాడు. సో నేను వాళ్ళ రూమ్కి పోయి వాళ్ళతో పాటు కలిసి డిన్నర్ చేసి వచ్చి పడుకున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నా షిఫ్ట్ అయిపోగానే నేను ఇంటికైతే పోయినా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా. మస్తు అంటే మస్తు లేట్గా పోస్ట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి కొత్త లండన్ ముచ్చట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినైతే మర్చిపోకండి. బాయ్ అందరికీ, టేక్ కేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.